కూడి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయ ధ్యానంలో ఉన్నాం. 16వ అధ్యాయము 13వ వచనములో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ 5 విషయాలు రాయబడి ఉన్నాయి. గడిచిన వారాలలో మనము మొదటి విషయం మెలకువగా ఉండండి అనేటటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. రెండవది విశ్వాసములో నిలకడగా ఉండండి అనేటటువంటి విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటటువంటి అంశం ఏమిటి అనంటే పౌరుషము గలవారై ఉండుడి. పౌరుషము గలవారై ఉండుడి. దేవుని వాక్యం సెలవిస్తుంది, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక రకమైనటువంటి యుద్ధమే ఉన్నది. ప్రతి మనిషిని, ఏ మనిషిని మనం తీసుకున్నా ప్రతి ఒక్కరు యుద్ధమే. వారి యొక్క కాలమంతా కూడా యుద్ధ కాలమే. ఇక నాకు ఏ యుద్ధము లేదు, నా జీవితం చాలా ప్రశాంతంగా ఉన్నది అనంటే అది సరి అయినటువంటి జీవితము కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది నరుల కాలము యుద్ధకాలమే అని. ప్రతి దినము కూడా క్రైస్తవుడు అనేటటువంటి వాడు పోరాడేవాడుగానే ఉన్నాడు. అయితే ఈ యుద్ధములో మనము ఎలా ఉండాలి, మనం ఎలా పోరాడాలి అనంటే పౌరుషము కలిగి పోరాడాల్సినటువంటి అవసరత ఉన్నది. పౌరుషము కలిగి మనం పోరాడాలి. అయితే మనము ఏ విషయంలో పౌరుషం కలిగి పోరాడాలి అనంటే మొదటిగా నేను దావీదు యొక్క చిన్న ఉదాహరణను నేను మీ ముందుంచి ఆ తర్వాత ఎవరితో మన యుద్ధం, ఎలాగ మనం యుద్ధం చేయాలి, ఎలాంటి పౌరుషం కలిగి యుద్ధం చేయాలి అనేటటువంటి విషయాలను నేను మీకు తెలియపరుస్తున్నాను. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినట్లయితే దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాణ్ణి చంపి ఇశ్రాయేలీల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడగగా. ఈ సందర్భము, ఈ 17వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భము మనకందరికీ సుపరిచితమే. దావీదుకి గొలియాతుకి జరిగినటువంటి యుద్ధ సన్నివేశము ఈ యొక్క 17వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే దావీదు అక్కడికి వెళ్ళకముందు అక్కడ జరుగుతున్నటువంటి విషయాలను కూడా దేవుడు మనకు వ్రాయించాడు. అక్కడ యుద్ధము కొరకై సిద్ధపడి సౌలు, రాజైనటువంటి సౌలు, సైనికులు, పరాక్రమవంతులైనటువంటి యుద్ధశూరులైనటువంటి సైనికులు యుద్ధం కొరకు వెళ్ళారు ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి. అయితే అక్కడ ఫిలిస్తీన్లు కూడా వారి సైన్యంతో ముందుకొచ్చారు. అక్కడ జరిగినటువంటి సంఘటన విషయం ఏమిటి అనంటే ఆ ఫిలిస్తీన్ల పక్షమున, వారి సైన్యమంతటి పక్షమున ఒకే ఒక్క వ్యక్తి, గొలియాతు అనేటటువంటి వ్యక్తి, గాతు వాడైనటువంటి గొలియాతు అనేటటువంటి వ్యక్తి ముందుకొచ్చి ఒక సవాలును విసురుతున్నాడు. ఏంటిదనంటే ఈ ఫిలిస్తీన్ల మా యొక్క సైన్యము పక్షమున నేనొక్కడినే మీ ముందుకు వస్తున్నాను, నాతో ఎవరైనా పోట్లాడి గెలిచినట్లయితే మేమందరము కూడా మీకు దాసులం అయిపోతాం, లేదా నేను గనక గెలిస్తే, మీరు గనక ఓడిపోతే మీరందరూ కూడా మాకు దాసులు కావాలి, రండి, ఎవరైనా మీలో దమ్మున్నవాడు ఎవడైనా ఉంటే, యుద్ధం చేసేటటువంటి వారు ఎవడైనా మీలో ఉన్నట్లయితే రండి, యుద్ధం చేద్దాం, పోట్లాడదాం అని సవాలు విసురుతూ ఉన్నప్పుడు రాజు మొదలుకొని, సౌలు మొదలుకొని సైన్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తనకున్నటువంటి ఆ గాతు వాడైనటువంటి గొలియాతుకున్నటువంటి హైటు, వెయిటు, పర్సనాలిటీ, ఆ యుద్ధ నైపుణ్యతనంతటిని చూసి భయపడినటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. ఒక దినము 2 దినములు కాదు, చాలా దినములు ఇదే జరుగుతూ వస్తున్నది. పొద్దున లేస్తే వాడు వస్తున్నాడు, సవాలు విసురుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు సైన్యము రాజుతో సహా గడగడ వణుకుతూ గుడారాలలో దాక్కున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలా జరుగుతున్నటువంటి సందర్భంలో యెషై తన కుమారుల విషయంలో బాధ కలిగి, చింతన కలిగి, నా కుమారులు యుద్ధంలో ఎంతో పౌరుషం కలిగి పోరాడుతున్నారేమో, వారు అలసిపోయి ఉంటారు, మంచి ఆహారం వాళ్ళకు అవసరమై ఉన్నది కాబట్టి వారికి నేను మంచి ఆహారం పంపించాలని చెప్పేసి గొర్రెల మందలో
గొర్రెలను కాచుకుంటూ ఉన్నటువంటి దావీదును, చిన్న కుమారుడు, కడసారి వాడు చిన్న కుమారుడైనటువంటి దావీదుని పిలిచి, వారి అన్నలు యుద్ధములో పోట్లాడుతున్నారు, వారికి ఆహారం, మంచి శ్రేష్టమైనటువంటి ఆహారం పంపించాలని చెప్పేసి దావీదును పిలిచి తనకు కొన్ని ఆహార వస్తువులను ఇచ్చి, వెళ్ళి అన్నయ్యలకు ఇవ్వు, వారు మంచి యుద్ధాన్ని చేస్తూ ఉన్నారు, అలసిపోయి ఉంటారు, మరలా ఈ ఆహార బలము చేత మరలా బలము తెచ్చుకొని ఇంకా బలమైనటువంటి యుద్ధాన్ని జరిగిస్తారు, వెళ్ళు నాయన అని అన్నప్పుడు తనకు ఇచ్చినటువంటి ఆహార వస్తువులను పట్టుకొని దావీదు బయలుదేరాడు. దావీదు బయలుదేరిన తర్వాత అక్కడికి యుద్ధ ప్రదేశంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశాన్ని చూసి దావీదు ఆశ్చర్యపోయాడు. అరే, యుద్ధం ముమ్మరంగా జరుగుతుందని నా తండ్రి అనుకుంటున్నాడు, ఇక్కడేమో ఏ యుద్ధ వాతావరణం లేదు, ఒకే ఒక్కడు అరుస్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలందరూ గడగడ వణుకుతున్నాడు, ఏంటి పరిస్థితి అని ముందుకు వెళ్ళి చూసినప్పుడు యథావిధిగా ప్రతిదినము వాడు గొలియాతు పలుకుతున్నట్లుగానే పలుకుతూ ఉన్నటువంటి ఆ మాటలు విన్నటువంటి దావీదు మాట్లాడినటువంటి మాటను ఇక్కడ 26వ వచనంలో మనము చదువుతున్నాం. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాణ్ణి చంపి ఇశ్రాయేలీల మీద నుండి ఈ నింద తొలగిస్తానని అనుకుంటున్నాడు. సౌలేమో భయపడతా ఉన్నాడు. యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తులు, యుద్ధ వీరులు ఉన్నటువంటి ఆ సైనికులందరూ కూడా వాని మాటలకు, వాని దేహదారుఢ్యాన్ని చూసి, వానికున్న నైపుణ్యతను చూసి భయపడతా ఉంటే, చిన్న పిల్లోడు గొర్రెలను కాసుకుంటున్నటువంటి వాడు పలుకుతున్నటువంటి మాటలు మనకెంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆ సైన్యంలో ఎవరు మాట్లాడలేనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. రాజు అయినటువంటి సౌలు కూడా తెగించి మాట్లాడలేనటువంటి మాటలను దావీదు మాట్లాడినటువంటి సందర్భాన్ని మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, తన మాటలు చూసినట్లయితే ఆయనలో ఉన్నటువంటి పౌరుషాన్ని మనం చూస్తాం. ఆ పౌరుషము ఆ సైన్యంలో ఉన్నటువంటి వారికి కానీ, రాజు అయినటువంటి సౌలుకు కానీ మనకు కనబడదు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ వాళ్ళందరూ కూడా భయపడుతూ వణికిపోతూ ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తే, ఇక్కడ దావీదు పౌరుషము కలిగి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకు యుద్ధ కవచము లేదు, ఆయన దగ్గర యుద్ధం చేయడానికి ఏ వస్తువులు లేవు, ఆయన పెద్ద యుద్ధ నేర్పరిగేం కాదు, గొర్రెలను కాసుకుంటున్నటువంటి వ్యక్తి. కానీ తనలో ఏమున్నది అనంటే పౌరుషం ఉన్నది. ప్రతి క్రైస్తవునికి, ప్రతి దేవుని బిడ్డకి ఉండాల్సినటువంటి లక్షణము దావీదు జీవితంలో దావీదు కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సౌలుకు లేదు, ఆ సైన్యంలో ఎవ్వరికి లేదు, కానీ దావీదుకి ఉన్నది. దావీదు అంటున్నాడు, ఈ సున్నతి లేని ఫిలిస్తీన్ని నేను చంపేస్తా, ఇశ్రాయేలీ మీద ఉన్నటువంటి నింద నేను తొలగిస్తా, ఏంటి బహుమతి అని అడుగుతూ ఉన్నాడు. అలా అడుగుతూ ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు వారు అన్నలు విన్నారు. ఏంట్రా నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంట్రా అని అక్కడ వారి అన్నలు అతన్ని గద్దిస్తున్నా కూడా దావీదు వెనుకడుగు వేయటం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ అంటున్నాడు, సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడని అంటున్నాడు. వాళ్ళందరేమో అమ్మో వీడు ఎంత గొప్పోడో అని అనుకుంటున్నారు. ఈయన దావీదేమో వీడు ఎంతటి వాడని అంటున్నాడు. అక్కడ చూడండి వ్యత్యాసము. అక్కడ యుద్ధ నైపుణ్యత కలిగి, యుద్ధ కవచాలు కలిగి, యుద్ధ ఆయుధాలు కలిగినటువంటి వ్యక్తులందరూ కూడా అంటున్నటువంటి మాట ఏంటి? వామ్మో ఈయన ఎంత పెద్దోడో, ఈయన ఎంత గొప్పోడో, ఈయనెంత యుద్ధ వీరుడో అని అంటుంటే, దావీదు అంటున్నాడు, వీడెంతటి వాడు, వీడిని చంపేస్తా, నేను చంపేస్తా, ఇశ్రాయేలీల మీద ఉన్నటువంటి నిందను నేను తొలగిస్తానంటున్నాడు. అంటే ఈయనకున్నటువంటి పౌరుషం, దేవుని ప్రజలను ఒక మాట అంటే పడనటువంటి పౌరుషం కలిగినటువంటి వ్యక్తి దావీదు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఆ ఫిలిస్తీయుడు నానా మాటలు అంటున్నాడు, దేవుణ్ణి అంటున్నాడు, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని అంటున్నారు, కానీ అక్కడ ఎవ్వరికి కూడా చలనము లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ దావీదు మాత్రం ఓర్చుకోలేకపోతున్నాడు, దావీదు మాత్రం సహించలేకపోతున్నాడు. ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, జీవము గల దేవుని సైన్యములను ఎదిరించడానికి వీడెంతటి వాడు, వాడిని నేను చంపేస్తా అనేటటువంటి
ఒక పౌరుషము కలిగినటువంటి వ్యక్తిగా ముందుకు వెళ్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, అక్కడ దావీదు ముందుకు వెళ్ళినప్పుడు అందరు అడ్డగించినాడు. రాజైన సౌలు కూడా అడ్డగించినాడు, నువ్వు బాలునివని అన్నాడు. అయినప్పటికీ కూడా దావీదు వినలేదు. నేను ఖచ్చితంగా జయిస్తాననేటటువంటి పౌరుషంతో, రోషంతో ముందుకు వెళ్ళాడు. దేవుడు దావీదు పక్షము నుండి గొల్యాతుని పడగొట్టి విజయాన్ని ఇచ్చినాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము మన జీవితంలో కూడా యుద్ధకాలం అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. మనం ఎవరితో యుద్ధం చేస్తూ ఉన్నాం, మనము ఎవరి విషయంలో పౌరుషం కలిగి ఉన్నాం, మనం ఒకసారి ఆలోచన చేయాలి. మన యుద్ధము అసలు ఎవరితో? మనము చాలా సందర్భాలలో ఏం చేస్తామనంటే మనుషులతో పోరాడుతూ ఉంటాం, మన ఇంట్లో వారితో పోరాడుతూ ఉంటాం, మన ఇరుగు పొరుగు వారితో పోరాడుతూ ఉంటాం. మనుషులతోటే మనము పౌరుషము కలిగి మనం ఒక మాట అంటే సహించాం కదా. చిన్న మాట అన్నా కూడా మనం సహించాం. మనల్ని ఏదైనా చిన్న మాట అన్నా కూడా మనము భరించలేము. వెంటనే మనకు పౌరుషం, నన్నింత మాట అంటాడా అనే పౌరుషంతో మనుషుల మీదకి ఎగిసెగిసి పడినటువంటి సందర్భాలు మన జీవితంలో ఉన్నాయి. అయితే అసలు మనం ఎవరి విషయంలో పౌరుషం కలిగి యుద్ధం చేయాలి, అసలు మన యుద్ధం ఎవరితో అని దేవుని వాక్యం సెలవిస్తుంది అనంటే, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి కింది వచనాలలో మనం చూసినట్లయితే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడున్నది ఎవరితో కాదు, శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ మనము పోరాడుచున్నాము. మనము అంటే క్రైస్తవులముగా మనము చేసేటటువంటి ఒక తప్పేమిటి అనంటే, మనుషులు ఏదైనా మాట అంటే బహుపౌరుషము కలిగి యుద్ధం చేస్తాము కానీ మనము అసలు ఎవరితో పోరాడాలో ఆ అపవాది విషయంలో మనలో పౌరుషం ఉండదు. గజగజ భయపడుతూ ఉంటాం కదా. మనుషుల మీదనైతే మనము పౌరుషం కలిగి లేస్తాము కానీ అపవాది అయినటువంటి సాతానుతో పోరాడే విషయంలో మనము ఇశ్రాయేలు ప్రజలు కదా, గొలియాతుని చూసి భయపడినట్లుగా గజగజ భయపడిపోతూ ఉంటాం. మనుషులు ఏమన్నా అంటే మనం సహించం, పౌరుషం కలిగి లేస్తాం. అపవాది ఏమన్నా కూడా మనం గజగజ భయపడిపోతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము పోరాడేది మనుషులతో కాదు కానీ అపవాదితో అన్నటువంటి విషయాన్ని మనము మర్చిపోవద్దు. మనము ఈ లోకంలో ముగ్గురితో పోరాడుతున్నాం. ఆ ముగ్గురిలో మొదటి వాడు ఎవడు అనంటే అపవాది. అపవాదితో మన పోరాటం, అపవాదితో మన యుద్ధం. రెండవది మన శరీరముతో మన యుద్ధం. ఎదుటివారంటే మనం సహించం కానీ మన శరీరము ఎలాగ ప్రవర్తిస్తే అలాగా ముందుకు వెళ్ళిపోతాం. పౌరుషం కలిగి శరీరం మీద వ్యతిరేకంగా ఉండి శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోలేనటువంటి పరిస్థితులలో మనము ఉంటాం. మూడవది మన పరిస్థితులతో మనము యుద్ధం చేయాలి. ఈ మూడు, అపవాది, శరీరము, పరిస్థితులు, ఈ మూడింటితో మనము ఎలా పోరాడాలని దేవుని వాక్యం సెలవిస్తుందనంటే పౌరుషము కలిగి పోరాడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అపవాది మన మీదికి లేస్తూ ఉన్నప్పుడు గొలియాతును చూసి కదా ఇశ్రాయేలు సైన్యం భయపడినట్లుగా మనం భయపడటానికి వీలు లేదు. ఎందుకు అనంటే అపవాది యొక్క తలను దేవుడు చితక ద్రొక్కేశాడు. అపవాది తల చితక ద్రొక్కబడింది. అపవాది తలను దేవుడు చితక ద్రొక్కాడు. అయితే వాని యొక్క ప్రగల్భాలను చూసి మనము ఇశ్రాయేలు ప్రజలు ఆ గొలియాతుని చూసి భయపడినట్లుగా భయపడాల్సినటువంటి వీలు లేదు. ఎప్పుడైతే అపవాది మన మీదికి లేస్తాడో, అపవాది ఎప్పుడైతే మనకు వ్యతిరేకంగా పనిచేస్తాడో మనం ఎలా లేవాలి అనంటే, స్ప్రింగ్ బాల్ కదా కింద పడ్డప్పుడు ఎంత హైట్ లేస్తుందో అంత పౌరుషంతో మనము వాడి మీదకి లేవాలి. దేవుడు అన్నాడు, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించిన. అప్పుడు వాడు మీ ఎదుటి నుండి ఏం చేస్తాడట? నువ్వు పోరాడాల్సినటువంటి అవసరం లేదు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎదిరిస్తే చాలు. వాడు ఏం చేస్తాడట?
పారిపోతాడట. ఎందుకు అనంటే మన పక్షమున యుద్ధము చేసేది మనం కాదు, దేవుడే మన పక్షమున యుద్ధం చేస్తాడు. అయితే మనం ఏం చేయాలనంటే మనం జస్ట్ నిలబడాలంతే. దావీదు జీవితంలో మనం చూసినట్లయితే దావీదు గొలియాతుకున్నటువంటి బలం చూడటం లేదు, గొలియాతుకున్నటువంటి యుద్ధ నైపుణ్యతను చూడటం లేదు. దావీదు ఆ గొలియాతుకున్నటువంటి అన్ని ఆ మంచి మంచి విషయాలు, ఆ డాలు, ఆ కత్తి, అవన్నిటిని ఏమిటిని చూడట్లేదు. ఏవైతే చూసి ఇశ్రాయేలు ప్రజలు భయపడుతున్నారో వాటిని దావీదు చూడటం లేదు. కానీ ఎవరిని చూస్తున్నాడనంటే తన పక్షమున నిలబడినటువంటి దేవుని యొక్క శక్తిని చూస్తూ ఉన్నాడు, దేవుని యొక్క నామాన్ని చూస్తూ ఉన్నాడు. ఎంత గొప్పవాడో దేవుడు అది చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనము కూడా మనకు వ్యతిరేకంగా అపవాది లేస్తూ ఉన్నప్పుడు మనము అపవాది ఇంతటోడు కదా, వాడు అంతటోడు కదా, వాడు అలా చేస్తాడు కదా, వాడు ఇలా చేస్తాడు కదా, అమ్మో నేను సరిపోను, నా బలము సరిపోదు అని మనము కృంగిపోవటానికి, దిగజారిపోవటానికి, ఇశ్రాయేలు ప్రజలు వణికినట్లుగా వణికిపోవటానికి వీలు లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏం చూడాలి మనం అనంటే అపవాది మన ముందుకు వచ్చినప్పుడు వాని తలను చితక ద్రొక్కినటువంటి యేసయ్యను మనం చూడాలి, ఆయన శక్తిని మనం చూడాలి, ఆయన బలమును చూడాలి, ఆయన నామములో జరిగేటటువంటి కార్యములను మనము చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎప్పుడైతే అపవాది మన మీదకి లేస్తాడో పౌరుషంతో ఒక అడుగు ముందుకు వేసి మనం ఏం చేయాలనంటే వాడిని ఎదిరించాలి. ఎప్పుడైతే ఎదిరిస్తామో అప్పుడు వాడు మన ఎదుట నుండి పారిపోతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే నిలిచి ఎదిరిస్తామో మన పక్షమున దేవుడు యుద్ధం చేస్తాడు. ఎప్పుడైతే దావీదు గొల్యాతును ఎదిరించి నిలబడ్డాడో, దావీదు చిన్నవాడే కావచ్చు, దావీదుకు యుద్ధ నైపుణ్యత లేకపోవచ్చు, దావీదు దగ్గర కత్తి, డాలు ఇవన్నీ ఏం లేకపోవచ్చు, కానీ దావీదు దగ్గర ఉన్నది ఏమిటి అనంటే దేవుని నామము. దేవుని నామం పేరిట ఏది చేసినా మనకు విజయం కలుగుతుంది అనేటటువంటి ఒక పౌరుషము దావీదులో ఉన్నది గనక దావీదు గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. కాబట్టి మనము కూడా మన జీవితంలో ఆ పౌరుషం కలిగి అపవాది ముందు నిలబడి మనం ఎదిరించినప్పుడు అపవాది మన ఎదుట నిలవకుండా వాడు పారిపోతాడు. అదేవిధంగా మన శరీరంతో కూడా మనము పోరాడే వారంగా ఉన్నాం. శరీరానికి ఉన్నటువంటి ఆశలు ఇంత అంత కాదు ప్రియ దేవుని బిడ్డలారా. శరీరం ఏది చూస్తుందో అది ఆశిస్తుంది కదా. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు ఎల్లప్పుడూ పోరాటమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ పోరాటములో మనము శరీరానికి లోబడినటువంటి వారముగా, శరీర ఆశలకు లోబడినటువంటి వారముగా మనము దిగజారిపోవటానికి వీలు లేదు. కానీ మనము ఎలా నిలబడాలి అనంటే పౌరుషంతో నిలబడాలి. శరీరానికి వ్యతిరేకంగా, శరీర ఆశలకు వ్యతిరేకంగా మనము పౌరుషంతో నిలబడాలి. మనం ఏం చేస్తామనంటే ఇక బోనీలే అని అనుకుంటాం, శరీరం ఆశించిందల్లా కావాలని అనుకుంటున్నాం, మనం లొంగిపోతాం. శరీరానికి లొంగిపోవటానికి వీలు లేదు ప్రియ దేవుని బిడ్డలారా. శరీర ఆశలకు లొంగిపోవటానికి వీలు లేదు. శరీర ఆశలను చూసి మనము దిగజారిపోవటానికి వీలు లేదు. కానీ ఎప్పుడైతే మన శరీరానికి, శరీర ఆశలకు వ్యతిరేకంగా పౌరుషం కలిగి నిలబడతామో అప్పుడు శరీరం ఓడిపోతుంది. దేవుడు మన పక్షమున యుద్ధము చేసి మన ఆత్మను గెలిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మూడవదిగా మన పరిస్థితుల విషయంలో కూడా, మన పరిస్థితులు ఈ దినము మన ముందు నిలబడి ఆ గొల్యాతులాగా ఉండొచ్చు, ఎరికో గోడల్లాగా ఉండొచ్చు, కానీ మనం ఆ పరిస్థితులను చూసి భయపడటానికి వీలు లేదు. అది ఏ పరిస్థితి అయినా సరే, అనారోగ్య పరిస్థితి అయినా సరే, ఆర్థిక ఇబ్బంది అయినా సరే, ఇంకా ఏ పరిస్థితి అయినా సరే ప్రియ దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితి ఈ దినము నీకు ఎదురుగా నిలబడి గొల్యాతులాగా నిన్ను ఎదిరించాలని చూస్తుందో ఆ పరిస్థితులకు ముందడుగు వేసి నువ్వు ఏం చేయాలనంటే పౌరుషంతో నిలబడాలి. అది ఏ పరిస్థితి అయినా కాక నువ్వు పౌరుషంతో ఎప్పుడైతే నిలబడతావో ఆ పరిస్థితులన్నీ కూడా ఎలా అయిపోతాయనంటే గొల్యాతు దావీదు పాదములము చెంత పడి ఏ విధంగా మరణించాడో ఆ విధంగా అవన్నిటిని చేయగలుగుటకు నా దేవుడు సమర్థుడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మనము అపవాదితో మనము యుద్ధము చేసి గెలవటానికి, శరీరముతో యుద్ధము చేసి గెలవటానికి, ఆ పరిస్థితులపైన మనము గెలవటానికి, పౌరుషంతో ముందుకు నిలబడి సాగటానికి మనకు ఏమవసరం అనంటే
ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో దేవుడు చెప్పినటువంటి సర్వాంగ కవచము మనకు అవసరమై ఉన్నది. అక్కడ అంటాడు, అక్కడ మనము వాణ్ణి ఎదిరించి వాణ్ణి గెలిచి మనము శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనము ధరించుకోవాలని అంటున్నాడు. ఎలా ధరించుకోవాలనంటే సత్యము అనేటటువంటి దట్టిని మనము కట్టుకోవాలి, నీతి అనేటటువంటి మైమరువుని మనము తొడుగుకోవాలి, మన పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనేటటువంటి జోడు తొడుగుకొని మనము నిలబడాలి. అదేవిధంగా ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలును మనము పట్టుకోవాలి. గడిచిన వారంలో మనం నేర్చుకున్నాం కదా, విశ్వాసం అనే దానిలో మనం నిలకడగా ఉండాలని. విశ్వాసం అనే డాలును మనము పట్టుకొని నిలబడాలి. దానితో మనం ఏం చేస్తామనంటే దుష్టుడు వేసే అగ్ని బాణాలన్నిటినీ ఆర్పుటకు మనము శక్తివంతులం అవుతాం. అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చూసి భయపడుతున్నారు గొలియాతు మాటలను. దావీదేమో అక్కడ నిలబడుతున్నాడు. ఏ సహాయం చేసిందనంటే విశ్వాసం అనేటటువంటి డాలు ఆయనకు వాని యొక్క మాటలను అన్నిటినీ ఆర్పివేయటానికి సహాయం చేసింది. అయితే మరియు రక్షణయను శిరస్రాణమును మనం ధరించుకొని ఉండాలి. దేవుని వాక్యం అనేటటువంటి ఆత్మ ఖడ్గము ధరించినటువంటి వారంగా ఈ దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనము ధరించుకొని పౌరుషముతో ఎప్పుడైతే అపవాది ముందు నిలబడతామో, ఎప్పుడైతే శరీరానికి వ్యతిరేకంగా నిలబడతామో, ఎప్పుడైతే పరిస్థితులకు వ్యతిరేకంగా నిలబడతామో, వాటన్నిటి విషయంలో మనం ఎలా పోరాడతామంటే శక్తిమంతులమై పోరాడి విజయాన్ని సాధిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము మనము మనుషులతో పోరాడటానికి వీల్లేదు. ఏదో మన ముందు కనబడేటటువంటి వారితో పోరాడటానికి వీల్లేదు. కానీ మనం అపవాదితో పోరాడే వారంగా ఉన్నాం, మన శరీరంతో పోరాడే వారంగా ఉన్నాం, మన పరిస్థితులతో పోరాడే వారంగా ఉన్నాం. అయితే ఈ పోరాటంలో మనం ఎలా ఉండాలనంటే ఇశ్రాయేలు ప్రజలు సౌలు భయపడినట్లుగా భయపడడానికి వీలు లేదు. పౌరుషము కలిగి ముందు నిలబడాలి. ఈ పౌరుషం కలిగి నిలబడేటప్పుడు మనము దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకొని పౌరుషం కలిగి నిలబడినప్పుడు గొప్ప విజయాన్ని మనము చవి చూస్తాం. గనక అలాగా పౌరుషము కలిగి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకొని నిలబడదాం. మన పరిస్థితులలో, మన శరీరం విషయంలో, అపవాది విషయంలో గొప్ప విజయాన్ని పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.